గడప దాటొద్దన్నారు. ధైర్యంగా దాటింది. బడికెళ్ళింది. పొలిమేర దాటొద్దన్నారు. తెగించి అడుగేసింది. నగరానికెళ్ళింది. పోటీ పరీక్షలు రాసింది. ఉద్యోగం తెచ్చుకుంది. ఇప్పుడు హద్దులు చెరిపేస్తూ సరిహద్దుల దగ్గర జవాన్గా విధులు నిర్వహిస్తూ సమాజంలో స్త్రీ స్థానం మహోన్నతమని నిరూపించింది సంస్థ నారాయణపురం ఆడబిడ్డ బత్తుల లక్ష్మీదేవి. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం బత్తుల మల్లయ్యకు ఆర్మీలో అవకాశం వచ్చింది. కానీ 5వ తరగతి సర్టిఫికెట్ లేకపోవడంతో కొద్దిలోనే ఉద్యోగం చేజారింది. చాలా బాధపడ్డాడు. అలా అర్ధాంతరంగా ఆగిపోయిన తండ్రి కలను నిజం చేసి తీరాలని నిశ్చయించుకుంది ఆయన కూతురు లక్ష్మి. నమస్కారం అండి. నా పేరు బత్తుల లక్ష్మీదేవి. మా నాన్నగారి పేరు మల్లయ్య బత్తుల కమలమ్మ. నా ప్రాపర్ వచ్చేసి సంస్థ నారాయణపురం. నేను స్టడీ చేసింది సంస్థ నారాయణపురంలో చేశాను. కాలేజ్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ చౌటుప్పల్లో చేశాను. ఫర్దర్ నేను జాబ్ అప్లికేషన్ చేశాను ఎస్ఎస్సి త్రూ జీడీ. దాని తర్వాత జాబ్ వచ్చేసింది పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల, గురువుగారి ప్రోత్సాహం వల్ల. ఆఫ్టర్ దెన్ నేను ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అనేసి వెళ్ళాను. 34 వీక్స్ ట్రైనింగ్ కంప్లీటెడ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వెస్ట్ బెంగాల్ పోస్టింగ్ వచ్చాను 2014లో. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొన్ని అక్కడ బంగ్లాదేశ్ బార్డర్లు పట్టుకోవడం జరిగింది. కేసులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ కొద్దిగా నేను ఢిల్లీ పీరియడ్ కూడా వెళ్ళాను, రాష్ట్రపతి భవన్ దగ్గర, అది కంప్లీట్. ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాను, బంగ్లాదేశ్ బార్డర్లో. నా సలహా వచ్చేసి ఆడపిల్లలు ఉద్యోగం నేనే విధంగా వెళ్ళానో అందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి పేరెంట్స్ అనేది నా ఒక ఉద్దేశము. వాళ్ళు కూడా వచ్చి దేశ సేవ చేయాలనేసి నా ఉద్దేశం. చాలా గర్వంగా ఉంటుంది దేశ సేవ చేయడం వల్ల ఒకటి. కానీ ఒక ప్రోత్సాహం అనేది కూడా ఉండాలి ఇంట్లో నుంచి కానీ, పేరెంట్స్ వేరే వాళ్ళు ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కానీ ఆ విధంగా ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఉద్యోగం ఎందుకు అన్న వాళ్ళే ఇప్పుడు చాలా మంది నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలాగే ఎవరికైనా కూడా ఇంకా మంచి ఇలా ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ మంచిగా హయ్యర్ పోస్టులకు కూడా ఉండాలనేసి నా ఉద్దేశం, సలహా. ఆడపిల్లను పెళ్లి చేసి అత్తవారింటికి పంపకుండా ఆర్మీ ఉద్యోగం కోసం మగరాయుడులా తయారు చేస్తున్నారని చాలా మంది ఎగతాళి చేశారు. అయినా ఆ తండ్రి కూతుళ్ళు పట్టించుకోలేదు. ఉదయం పూటైతే నలుగురు హేళన చేస్తారని అర్ధరాత్రి అంతా నిద్రపోయాక తండ్రితో కలిసి రన్నింగ్కు వెళ్లేది లక్ష్మి. చిమ్మ చీకట్లో లాంగ్ జంప్, హై జంప్ సాధన చేసేది. ఆ కఠోర శ్రమ ఫలితాన్నిచ్చింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జవాన్ ఉద్యోగం వరించింది. వేలెత్తి చూపిన వారే ఆ విజయాన్ని చూసి భుజం తట్టి మెచ్చుకుంటున్నారు. పురానికి చెందిన బత్తుల మల్లయ్య, కమలమ్మ దంపతులకు 2 ఆడపిల్లలు. ఆ కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. మల్లయ్య గీత కార్మికుడిగా పనిచేస్తూ 2 కూతుళ్లను చదివించాడు. ఆడపిల్లలు బాగా చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలని, స్వతంత్రంగా బతకడం నేర్చుకోవాలని కూతుళ్లతో తరచూ చెప్పేవాడాయన. అందులోనూ చిన్న కూతురు లక్ష్మీదేవి చిన్నతనం నుంచి చురుకే. డిగ్రీ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. వరుస నోటిఫికేషన్లు రావడంతో పోలీస్ కానిస్టేబుల్, ఆర్టీసీ కండక్టర్, బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. బీఎస్ఎఫ్ ఫిజికల్ టెస్టులో దృఢత్వాన్ని నిరూపించుకుంది. రాత పరీక్షలో ప్రతిభను చాటుకుంది. మెడికల్ టెస్టులోనూ అర్హత సాధించింది. అంతిమంగా ఉద్యోగానికి ఎంపికైంది. అప్పటికి లక్ష్మీ వయసు 23. ఆడపిల్లకు ఆర్మీ ఉద్యోగమా అంటూ బంధువులు నొసలు చిట్లించారు. ఆత్మీయులు అడ్డు చెప్పారు. ఇరుగు పొరుగు గుసగుసలాడారు. పెళ్లి కష్టమవుతుందేమో అని హెచ్చరించారు. లక్ష్మి అవేవీ పట్టించుకోలేదు. చేతిలో సూట్ కేసుతో, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ట్రైనింగ్కు బయలుదేరింది. 34 వారాల కఠోర శిక్షణలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. పురుషులతో పాటు సమానంగా పోటీ పడింది. కొండలెక్కింది, గుట్టలెక్కింది, గన్ చేతపట్టి గురిపెట్టి కాల్చింది. కసరత్తులతో శరీరాన్ని తీర్చిదిద్దుకుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తొలి పోస్టింగ్ వచ్చింది. విజయవంతంగా ఉద్యోగం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. లక్ష్మీ భర్త పంజాబ్ బీఎస్ఎఫ్లో జవాను. జీవిత భాగస్వాములిద్దరూ దేశ రక్షణలోనూ భాగస్వాములే. ఒకరు ఒక దిక్కున పహారా కాస్తే మరొకరు ఇంకో దిక్కున గస్తీ తిరుగుతున్నారు.
అంతే తేడా. నా పేరు ప్రసన్న కుమార్ అండి. మా ప్రాపర్ శ్రీకాళహస్తి, బిలాంగ్స్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నేను సిచ్యువేషన్స్లో మా యొక్క ఎయిమ్ వచ్చి భారతదేశ సరిహద్దులు భారతదేశానికి కాపలాగా నా యొక్క స్థాయి శక్తుల భారతదేశానికి సాక్రిఫైస్ చేద్దామనే ఉద్దేశంతో నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి నేను 2012లో భర్తీ అయ్యాను. పెళ్లి విషయంలో లక్ష్మి చాలా ఇబ్బందులు పడింది. ఉద్యోగం మానేస్తే చేసుకుంటామని చాలా మంది ముందుకొచ్చారు. అవసరమైతే వివాహాన్ని వదులుకుంటాను కానీ ఉద్యోగానికి రాజీనామా చేసే సమస్య లేదని స్పష్టంగా చెప్పింది లక్ష్మి. నన్నుగా ఇష్టపడే వ్యక్తి దొరికితేనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా అంటుందామె. సరిగ్గా అలాంటి వ్యక్తే తారసపడ్డాడు. 5 నెలల క్రితం లక్ష్మి వివాహం జరిగింది. పెద్దదనేది కాదు, మనం ఎక్కడ చేస్తున్నాం అన్నది కాదు, చేస్తున్న పని మన మనస్తృప్తికి మన మనస్సాక్షికి నచ్చాలి. దానికి తగ్గ మన కఠోర కృషి ఉండాలి. ఈ ఉద్యోగం సాధించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మనం ఆ ఉద్యోగాన్ని నేరుగా చేపట్టుకున్న దాంట్లో మంచి అవకాశాలను మనం సమకూర్చుకొని ఆ మంచి అవకాశాలకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనం ఆ చేస్తున్న వృత్తిలో మనం మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించి భారతదేశానికి అట్లు భారతదేశం నుంచి వచ్చే ముప్పుని దూరం చేస్తూ మన భారతదేశానికి మన ప్రాణత్యాగం చేసే విధంగా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.